శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద. శ్రీ అలివేలు మంగమ్మ సహిత శ్రీ వెంకటేశ్వరుని పాద పద్మములకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ వెంకటేశ్వర దర్శనము నీ గ్రంథాన్ని నుంచి ఇవాళ తెలుసుకునేది ఓం అధోక్షజాయ నమః. ఓం అధోక్షజాయ నమః. శ్రీ వెంకటేశ్వరుడు ఎన్నటికీ వన్నె తెరయని చిద్విలాసమూర్తి. తరతరాలుగా స్వామిని ఎందరో భక్తులు ఎన్నో విధాలా కొలుస్తున్నారు. అందరికీ అన్నీ అనుగ్రహించే అమృతమూర్తి శ్రీనివాసుడు. అధోక్షజుడు అంటే ఎప్పటికీ తరగనివాడు అని అర్థము. పవిత్ర తిరుమలపై మేంచేసిన శ్రీనివాసుడు భక్తులకు తరగని సంపద. ఎన్ని యుగాలైనప్పటికీ ఎప్పుడూ తన భక్తులను అనుగ్రహించే ఆప్త బంధువు ఈ వెంకటేశ్వరుడే. ఎన్నో జన్మల పుణ్యఫలం చేతగాని వెంకటాద్రిపై కాలు పెట్టే భాగ్యము లభించదు. ఒకవేళ పెట్టగలిగిన ఎంతో పుణ్యఫలం ఉంటే తప్ప శ్రీనివాసుని దర్శన భాగ్యం లభించదు. వెంకటాద్రిపై వెలసిన వెంకటేశ్వరుడు అత్యంత దయామయుడు, కరుణామయుడు. పత్రము, పుష్పము, ఫలము, చివరికి కేవలం నీరు, ఈ విధంగా ఆర్తితో ఏమి సమర్పించినా ఎంతో సంతోషంగా స్వీకరించి సర్వభాగ్యాలను, సర్వ ఐశ్వర్యాలను అనుగ్రహించే సర్వమంగళ గుణధాముడు శ్రీ వెంకటేశ్వరుడు. వెంకటాద్రిపై వెలిసిన వెంకటేశ్వరుడు ఆనంద స్వరూపుడు, సచ్చిదానందమూర్తి, నిత్యానందమూర్తి శ్రీనివాసుడు. మనలోని అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ కోశముల నడుమ ఆనందమయ కోశములోనున్న ఆనందమూర్తి శ్రీమన్నారాయణుడే. ఈ జగత్తు యావత్తును ఆవరించి ఉన్న పరమేశ్వరుడు ఆ శ్రీనివాసుడే. ఆ పరబ్రహ్మమూర్తి జగత్తు ఆరంభించక ముందు పూర్ణుడే, ఆవిర్భవించిన తర్వాత కూడా పూర్ణుడే, ఈ సృష్టి మొత్తం లయమైన తర్వాత కూడా పూర్ణుడే. శ్రీ వెంకటేశ్వరుని దివ్య మంగళ స్వరూపాన్ని ఎల్లవేళలయందు దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య, గరుడ, నాగ గణాలు, సప్త ఋషులు, మహామునులు అనేక దివ్య రూపాలలో నిత్యం సేవిస్తూ ఉంటారు. ఇంతటి మహాపురుషులందరూ ఈ వెంకటాద్రిపై ఎల్లప్పుడూ ఆ శ్రీమన్నారాయణుని అనుగ్రహానికై నివసిస్తూ ఉండటం వలన ఈ వెంకటాద్రి ఎల్లవేళలా అత్యంత తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది. వెంకటాద్రిపై ప్రతి ప్రదేశంలోనూ శ్రీనివాసుని ఉనికిని గ్రహించవచ్చును. భక్తులు నడుస్తున్నప్పుడు ప్రక్కనే గల వృక్షం కానీ, లేక లేత మొక్కలు కానీ, చిన్ని చిన్ని పువ్వులు కానీ, చక్కటి అనుభూతిని కలిగిస్తున్న సెలయేళ్ళు కానీ, కొండల మీద జాలువారుతున్న జలధారలు కానీ, వాటిలోని ప్రతి నీటి చుక్క కానీ, ప్రక్కనే చెట్టుపై కూ కూ అంటున్న కోయిల కానీ, మరో చెట్టుపై అందంగా ఉన్న చిలుకల గుంపు కానీ,
ఇలా వీటన్నింటిలో ఉన్నది శ్రీనివాసుని అంశ ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. అందులకే తిరుమలపై ఉన్నంతకాలము ఏ భక్తునికి ఆకలి దాహము తెలియవు. మనసు ఎటువంటి దురాలోచనలకు కూడా మళ్ళదు. అనిర్వచనీయమైన ఆనందము భక్తులందరిలో అంతర్లీనంగా అనుభవానికి వస్తుంది. ఈ పవిత్ర వెంకటాద్రిపై ఉన్నంతకాలము ఎటువంటి రాగద్వేషాలు దరిచేరవు. భక్తులందరి శరీరాలు ఎంతో శక్తివంతమైన అత్యంత ఆనందమయంగా ఉండే ప్రదేశము ఈ సృష్టి మొత్తంలో ఉన్నది వెంకటాద్రి ఒక్కటే. కొన్ని వేల కోట్ల సూర్యుని మించిన దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్న శ్రీ వెంకటేశ్వరుడు ఇక్కడ ఎల్ల వేళలా నివసిస్తూ ఉన్నందువలన ఈ వెంకటాద్రి ఎల్లప్పుడూ దివ్యంగా ప్రకాశిస్తూ ఉంటుంది. పూర్వకాలంలో వేదుడనే కుంటివానికి కొండపై నడుస్తూ ఉన్నప్పుడు గాలి వీచగా పక్కనున్న చెట్టుపై నుంచి కేవలము ఒక ఆకు అతని కాలు మీద పడగానే కుంటితనం మాయమైపోయింది. సంవిధుడనే గుడ్డివానికి కొండ మీద జారుతున్న సెలయేటి ధారలో ఒక్క నీటి చుక్క తల మీద పడగానే కనుచూపు కలిగింది. నాథుడనే కుష్ఠవ్యాధితో బాధపడుతున్న ఒక భక్తునికి కొండపై నడుస్తున్నప్పుడు ఎక్కడి నుంచో గాలికి ఎగిరి వచ్చిన ఒక చిన్ని పుష్పము శరీరం మీద పడగానే కుష్ఠవ్యాధి క్షణంలో మాయమై ఎంతో అందమైన దివ్య రూపం లభించింది. శ్రీ వెంకటేశ్వరుని తేజస్సు వెంకటాద్రిపై గల ప్రతి అణువునా భాసిస్తున్నందువలన ఇక్కడ ఎన్నో దివ్యానుభూతులు కలుగుతాయి. సర్వరోగాలు క్షణకాలంలో నయమయ్యే దివ్య ప్రదేశం ఈ వెంకటాద్రి. దయామయుడైన ఆ స్వామిని ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు. ఆ శ్రీమన్నారాయణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ఏ యజ్ఞ యాగాదులు అవసరం లేదు. కేవలము నామస్మరణ మాత్రమే చాలు. స్వామికి భక్తులంటే వల్లమాలిన ప్రేమ. ఆ స్వామిని మిత్రునిగా భావించిన వారికి మిత్రునిగానే మసలుతాడు. తన కొరకు తపించే వారి కోసం తానే తపిస్తాడు. తన కొరకు తపించే వారి కోసం తానే తపిస్తాడు. తన దర్శనం కోసం బాధపడే భక్తుల కోసం తన దర్శన భాగ్యాన్ని కలిగించే వరకు తాను బాధపడుతూ ఉంటాడు. ఇలా భక్తుల మనోభావాల్ని తాను అనుభవించే విచిత్ర అద్భుత మూర్తి శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామిని ఉండగా మాకింకా దిగులేమంటాయి, ఏమని చెప్తాము, దిగులెందుకయ్యా అని అడుగుతున్నారు. సమస్త ప్రాణికోటిని తన గర్భమునందే ఉంచుకొని ఎటువంటి తారతమ్యాలు లేకుండా సర్వకాల సర్వావస్థల యందు తల్లిలాగా రక్షించే పరమదేవుడు దయాళువు శ్రీ వెంకటేశ్వరుడు. మానవులందరినీ ముఖ్యంగా 2 విషయాలు అమితంగా బాధిస్తాయి. ఒకటి కోరుకున్నవి లభించకపోవటం, రెండవది లభించినవి వదిలిపెట్ట రావలసి రావటం. ఈ 2 స్థితులు కేవలం అజ్ఞానం వల్లనే కలుగుతున్నాయి. మానవులందరినీ ముఖ్యంగా 2 విషయాలు అమితంగా బాధిస్తాయి. ఒకటి కోరుకున్నవి లభించకపోవటం, రెండవది లభించినవి వదిలిపెట్టవలసి రావటం. ఈ 2 స్థితులు కేవలం అజ్ఞానం వల్లనే కలుగుతున్నాయి. ఇటువంటి అజ్ఞానాన్ని వదిలిపెట్టడానికి కావలసిన జ్ఞానం ప్రసాదించగలిగేది ఆ శ్రీ వెంకటేశ్వరుడు ఒక్కడే. ఎవరైతే ఆ శ్రీనివాసుని సర్వవేళలా ప్రార్థిస్తూ ఉంటారో వారు ఈ 2 స్థితులకు అతీతంగా ఉంటారు. అతీతంగా ఉండగలిగే జ్ఞానాన్ని
ఆ శ్రీనివాసుడు అనుగ్రహిస్తాడు. వెంకటాద్రిపై వెలిసిన శ్రీ వెంకటేశ్వరుని దర్శనంతో అజ్ఞానం నశించి దివ్యజ్ఞానం కలిగి భక్తులందరూ అద్భుత ఆనందాన్ని పొందుతారు. మానవులందరినీ ముఖ్యంగా 2 విషయాలు అమితంగా బాధిస్తాయి. ఒకటి, కోరుకున్నవి లభించకపోవటం. రెండవది, లభించినవి వదిలిపెట్టేసి ఉండటం. ఈ 2 స్థితులు కేవలం అజ్ఞానం వల్లనే కలుగుతున్నాయి. వెంకటాద్రిపై వెలిసిన శ్రీ వెంకటేశ్వరుని దర్శనంతో అజ్ఞానం నుంచి నశించి దివ్యజ్ఞానం కలిగి భక్తులందరూ అద్భుత ఆనందాన్ని పొందుతారు. ఓ శ్రీనివాస, నీకివే మా నమస్కారాలు. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. అలివేలు మంగమ్మ సహిత శ్రీ వెంకటేశ్వరుని పాద పద్మాలకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ వెంకటేశ్వర దర్శనము అనే ఈ గ్రంథాన్ని మనకు అందించిన తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. గోవిందా గోవిందా గోవింద. శ్రీ వెంకటేశ్వర నమో నమః. శ్రీ సాయినాథార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి.